32 పండ్ల మధ్యలో ఉంటుంది నాలిక. మెత్తగా ఉంటుంది. అది కోరేటటువంటి రుచులు చూస్తే పరిచయం అవుతాం. మనం తినే ఏ పదార్థమైనా కూడా నాలుక మీద ఉన్నంత వరకే ఆ రుచి. ఒక్కసారి మింగామో అది నువ్వు బండ తిన్నా, ఉసుక తిన్నా, లేకపోతే ఏమైనా శ్రీఖండు తిన్నా, ఈ సేమ్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. అవునా కదా? మనిషి యొక్క మర్యాద, గౌరవాలు కూడా కేవలం నాలుక మీదనే ఆధారపడి ఉంటాయి. 32 కఠినమైన పనులు ఉండవచ్చు, పనులు ఏం చేయవు, కటకట కొడుకుడు తప్ప. కానీ నాలుకే నువ్వు ఎట్లా మాట్లాడతావు, నీ గౌరవాన్ని టక్కున తీసి పడేస్తుంది. నీ మాట్లాడే భాష మీదనే నీ యొక్క ఇజ్జత్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా ఇది. నువ్వెంత గొప్పవానివినగా నువ్వు గిత ప్రియంగా మాట్లాడకుంటే చూస్తే మన మాట అనేటటువంటిది, ఈ నాలుకే నిజంగా ఖాందాల కాపాడుకున్నటువంటి విలువ కాస్త ఒక్క నిమిషంలో తుస్సు ఉంటుంది. ఎంతోమందిని చూస్తున్నాం మనం. ఏం వీడు ఎలా బతికాడరా, ఏం బతికాడరా, ఏం గౌరవం రా అనుకుంటాం. మన పోరాగాలు గీరగాలు వచ్చి మొత్తం తుస్సు చేసిన జమానాలు ఉన్నాయి. చూస్తున్నారా? అందుకే ప్రియం భూయా. థ్యాంక్ యూ.